హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇంకా నెక్స్ట్ మనం చూడబోయే కాంపోనెంట్ వచ్చేసి డయోడ్ అన్నమాట. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను డయోడ్ ఎలా ఉంటుందని. డయోడ్ వచ్చేసి మనకి 2 లెగ్స్ తో ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డయోడ్ ని. ఇది డయోడ్ చూడండి, ఒక లెగ్ 2 లెగ్స్ ఉంటాయి. 2 లెగ్స్ అయితే దీనికి ఉంటాయి అన్నమాట. దీన్ని మనము ఎలా చెక్ చేస్తామంటే, ముందుగా మన మల్టీమీటర్ ని బీప్ బజర్ రేంజ్ లో పెట్టుకుంటాము. బీప్ బజర్ రేంజ్ లో పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఇక్కడ బోర్డు లో ఎక్కడైనా గ్రౌండ్ మీద బ్లాక్ వైర్ ని పెడతాము. గ్రౌండ్ అంటే మీకు డౌట్ ఉండొచ్చు, గ్రౌండ్ అంటే ఏమిటని. ఈ షీల్డ్స్ ఉన్నాయి కదా, ఈ షీల్డ్స్ గానీ ఇక్కడ సైడ్స్ లో ఈ డాట్స్, ఈ రౌండ్ సర్కిల్స్ ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాయి కదా, గోల్డ్ థ్రెడ్స్ గోల్డ్ కలర్ లో ఇవన్నీ గ్రౌండ్స్ అన్నమాట. మైనస్ పాయింట్ అని కూడా అంటారు. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ బ్లాక్ ప్రోబ్ ని అంటే మైనస్ ని మనము దీని మీద పెడతాం అనమాట. దాని తర్వాత రెడ్ ప్రోబ్ ని వచ్చేసి మనకు ఈ డయోడ్ మీద ఏదో ఒక వైపు పెట్టాలన్నమాట. డయోడ్ యొక్క లెగ్ మీద పెడితే చూడండి ఇక్కడ బీప్ వస్తుంది. అంటే ఇలా పెట్టినప్పుడు బీప్ వస్తా ఉందంటే డయోడ్ కి ఈ బీప్ వచ్చే పాయింట్ వచ్చేసి పాజిటివ్ అనేసి అర్థం, అంటే ప్లస్ అన్నమాట. డయోడ్ కి ప్లస్ ఏదంటే ఈ విధంగా కనుక్కోవచ్చు మనము. మైనస్ లో మైనస్ ని పెట్టి మనము రెడ్ ప్రోబ్ తో దీన్ని చెక్ చేసినప్పుడు డయోడ్ కి ఎటువైపు అయితే బీప్ వస్తుందో, సౌండ్ వస్తుందో ఆ వైపు వచ్చేసి డయోడ్ యొక్క పాజిటివ్ సైడ్ అనేసి అర్థం. ఇంకా మనము రెండో వైపు డయోడ్ కి రెండో వైపు మనం పెట్టి ఇలా చూద్దాము. చూస్తే ఇక్కడ మనకి తెలిసిపోతుంది ఇది నెగిటివ్ అనేసి. సో చూడండి, ఇటు పక్క ఏమి రావట్లేదు, అంటే ఇది డయోడ్ వచ్చేసి బాగుందని అర్థం అన్నమాట. ఒక పక్క వచ్చేసి బీప్ వస్తుంది కదా, ఇంకో పక్క ఏమి రాకూడదు. అదే ఇప్పుడు మనం రివర్స్ బయాస్ లో చెక్ చేస్తాం. రివర్స్ బయాస్ అంటే ఏంటి, ఫార్వర్డ్ బయాస్ అంటే ఏమిటి అని మీకు డౌట్ ఉండొచ్చు. రివర్స్ బయాస్ అంటే గ్రౌండ్ మీద ప్లస్ ని పెట్టి చెక్ చేయడము రివర్స్ బయాస్. ఫార్వర్డ్ బయాస్ అంటే ప్లస్ మీద ప్లస్ ని పెడతాము, మైనస్ మీద మైనస్ ని పెడతాము. మల్టీమీటర్ లో బ్లాక్ వైర్ వచ్చేసి మైనస్, రెడ్ వైర్ వచ్చేసి ప్లస్. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బోర్డ్ లో వచ్చేసి మనకి గ్రౌండ్ అంటే చెప్పాను కదా, ఈ మైనస్ ని షీల్డ్స్ ని మనం గ్రౌండ్ గా భావిస్తాం అనేసి దీన్ని మైనస్ అంటాం. కాబట్టి ఇప్పుడు ఏం చేసాం, ఇంతసేపు మనము మైనస్ మీద మైనస్ ని పెట్టి చెక్ చేసాం, అది ఫార్వర్డ్ బయాస్. ఇప్పుడు మైనస్ మీద ప్లస్ ని పెట్టి ప్లస్ మీద మైనస్ ని పెట్టామంటే అది రివర్స్ బయాస్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇదిగోండి మల్టీమీటర్ ఇక్కడే ఉంది, మీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ డయోడ్ ని చెక్ చేసినప్పుడు మనకి చూడండి, ఓకేనా, బీప్ వస్తుంది. ఇటు పక్క వాల్యూ రావాలి. చూసారా, మనకి ఫార్వర్డ్ బయాస్ లో ఇటు పక్క వాల్యూ రాలేదు. అదే మనం రివర్స్ బయాస్ లో చెక్ చేసినప్పుడు వాల్యూ వస్తుంది. ఇలా వాల్యూ రావాలన్నమాట డయోడ్ ని చెక్ చేసినప్పుడు. ఇప్పుడు మనము డయోడ్ లో ప్లస్ వైపు వచ్చేసి, అంటే డయోడ్ యొక్క ప్లస్ వైపు మనకు తెలిసిపోయింది కదా ఇటు పక్క ఉందనేసి. ఇటు పక్క మనం ఏం చేస్తామంటే రెడ్ వైర్ ని పెడతాము, ఇటు పక్క బ్లాక్ వైర్ ని పెడతాం. పెట్టినప్పుడు మనకి ఇక్కడ చూడండి సౌండ్ వస్తుంది, ఓకేనా. అదే ఇప్పుడు రివర్స్ లో పెడతాం. రివర్స్ లో పెట్టినప్పుడు ఇక్కడ వాల్యూ వస్తుంది చూడండి, ఈ వాల్యూ వస్తుంది కదా. ఈ వాల్యూ వచ్చేసి మనకి డయోడ్ యొక్క వాల్యూ అన్నమాట. ఇది డయోడ్ యొక్క వాల్యూ. సో ఇప్పుడు డయోడ్ కి మనకి ప్లస్ సైడ్ తెలిసిపోయింది కదా ఇటువైపు ఉందని. ఇంకా ప్లస్ వైపు ప్లస్ మీద ప్లస్ ని పెడతాము, ఈ రెడ్ వైర్ ని. ఇంకా మైనస్ మీద మనము ఇలా దీన్ని టచ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఒక వాల్యూ అనేది వస్తుంది. ఈ వాల్యూ వచ్చేసి ఈ డయోడ్ యొక్క వాల్యూ అన్నమాట. ఇంకా దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే రివర్స్ బయాస్ లో చూద్దాము. ఇలా చెక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వాల్యూ అన్నా రావాలి, లేదా ఓఎల్ లేదా ఏమి రాకుండా 1 అనేసి అన్నా రావాలి. ఇలా వచ్చినప్పుడు మాత్రమే డయోడ్ బాగుందనేసి అర్థము, లేదంటే ఇది లీకేజ్ అయిపోయి ఉండొచ్చు, షార్ట్ అయిపోయి ఉండొచ్చు అనేసి అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ డయోడ్ ని మనము బోర్డ్ ఇలా చెక్ చేసినంత మాత్రాన అయిపోతుంది అనేసి కాదు. ఇది వచ్చేసి 70% ఓకే అన్నట్టు. అప్పటికి మనకి డౌట్ ఉంది, ఇది హీట్ అవుతుందంటే దీన్ని మనం తీసేసి ఏం చేస్తామంటే, ఇక్కడ డయోడ్ లో నేను ఇక్కడ చూపించలేకున్నాను కానీ ప్రతి డయోడ్ కి ఒక వైపు లైన్ అనేది ఉంటుంది అనమాట. ఆ లైన్ ఈ విధంగా, ఈ డయోడ్ ఉంది కదా మనకి, ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు ఇమేజ్ లో కూడా చూపించాను లాస్ట్ టైము. ఇది డయోడ్ కదా, ఒకవైపు లైన్ అనేసి, ఒకవైపు వచ్చేసి మనకి లైన్ ఉంటుంది అనమాట. డయోడ్ కి లైన్ ఉండే వైపు వచ్చేసి మనకి మైనస్ అనేసి అర్థము. ఆ మైనస్ వైపు ఇది మనం దీన్ని ఏం చేస్తాం అంటే తీసేస్తాం అన్నమాట. బోర్డులో నుంచి తీసేసి ఆ మైనస్ ఉండే వైపు, మైనస్ చోట రెడ్ వైర్ ని పెడతాము. ఇంకా ప్లస్ వైపు వచ్చేసి ఇది బ్లాక్ వైర్ ని పెట్టి మనము చెక్ చేస్తాం అన్నమాట.
అలా చెక్ చేసినప్పుడు మనకి అక్కడ వాల్యూ ఏమి రాకూడదు. ఒకవేళ రెండు వైపులా వాల్యూ వచ్చింది, మనకి ఫార్వర్డ్ బయాస్ లో రివర్స్ బయాస్ లో రెండు వైపులా మనకి వాల్యూ వస్తుందంటే డయోడ్ పాడైపోయినట్టు. దాని వల్ల మొబైల్ లో సమ్ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మనం రీప్లేస్ చేసి ఆ ప్రాబ్లమ్ ని రెక్టిఫై అనేది చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం డయోడ్స్ అయితే టెస్ట్ చేస్తాము మల్టీమీటర్ ద్వారా. అర్థమైపోయి ఉంటుంది మీకు ఎలా డయోడ్స్ ని మనం చెక్ చేస్తాము. ఈ వీడియో మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి ఒక చిన్న పార్ట్ అన్నమాట. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి డీటెయిల్ గా చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నిటిని కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్ లో మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మొబైల్ రిపేరింగ్ అనేది నేర్పించడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నిటిని మీరు ఆ ప్లేలిస్ట్ లో చూడొచ్చు అన్నమాట. ఇంకా మీకు ఈ వీడియోస్ కి సంబంధించి, ఈ టాపిక్ కి సంబంధించి లేదా టెక్ రిలేటెడ్ వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా నాతో మాట్లాడడానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను. అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మొబైల్ రిపేరింగ్ టూల్స్ ఏమేమి కావాలి, వాటి యొక్క ప్రైజెస్ ఏమిటి అనేది పూర్తిగా డీటెయిల్ గా ఒక PDF ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు ఆన్లైన్ నుంచి కావాలన్నా కొనుక్కోవచ్చు. ఆ PDF లో లింక్స్ అయితే ఉన్నాయి. లేదా నా దగ్గర నుంచి మీరు కొనుక్కోవాలన్నా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆ PDF ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రతి ఒక్క టూల్ ని అయితే నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.